అర్ధరాత్రి క్వారీల నుంచి కొన్ని లారీలు వరుసగా బయటకొస్తాయి. గ్రానైట్ లోడ్ చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా గమ్యం వైపు దూసుకుపోతాయి. అయినా సరే ఎవ్వరూ పట్టించుకోరు. ఆ లారీలో ఏముందో తనిఖీ చేయరు. ఇటీవల మైనింగ్ అధికారులు అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్న 12 వాహనాలు సీజ్ చేశారు. ఆ వెంటనే అధికారులకు బెదిరింపులు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో పేట్రేగిపోతున్న మైనింగ్ మాఫియాపై సాక్షి ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. అడ్డు అదుపు లేని మైనింగ్ మాఫియా. గ్రానైట్ ను అక్రమంగా తరలిస్తున్న ముఠాలు. పన్నెండు లారీలు సీజ్ చేసిన అధికారులు. రాజీకి రమ్మంటూ అధికారులకు బెదిరింపులు. చిత్తూరు జిల్లాలో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం అక్రమార్కులకు అడ్డాగా మారింది. అటువైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండడంతో తెలుగు తమ్ముళ్లకు బాగా కలిసొచ్చింది. మైనింగ్ శాఖను క్రమబద్ధీకరించే పనుల్లో భాగంగా ఇటీవల ప్రభుత్వం గ్రానైట్ కు సంబంధించిన పర్మిట్లను రెండింతలుగా పెంచింది. అయినా అక్రమార్కులు అడ్డగోలు సంపాదనకు బరితెగించారు. మైనింగ్ పర్మిట్లు, వాణిజ్య పన్నుల విభాగానికి సంబంధించి సీ ఫామ్, వే బిల్లులు సైతం వారే సొంతంగా ప్రింట్ చేసుకుంటున్నారు. ఈ దొంగ పర్మిట్లతో గ్రానైట్ ను అక్రమంగా సరిహద్దులు దాటిస్తూ లక్షలకి లక్షలు మూటగట్టుకుంటున్నారు. మూడు నెలల క్రితం బెంగళూరులో మైనింగ్ అధికారులు ఓ లారీని తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న గ్రానైట్ కొలతలపై అనుమానం వచ్చి విచారణ జరిపించారు. ఆ కొలతల్లో తేడాలున్నాయని తెలిసి పీలేరులో కేసు నమోదు చేశారు. వెదురుకుప్పం సమీపంలో ఉన్న క్వారీ నుంచి గ్రానైట్ ను తరలిస్తున్న ఓ లారీని ఆపి తనిఖీ చేస్తే వారి వద్ద ఉన్నవి నకిలీ పర్మిట్లని తేలింది. వీటితో పాటుగా మరికొన్ని కీలక నకిలీ పర్మిట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కర్ణాటక, తమిళనాడులో మొత్తం 13 లారీలు సీజ్ చేశారు. అనంతరం జరిపిన విచారణలో ఈ దందా 2 ఏళ్లుగా కొనసాగుతోందని తేలింది. ఈ అక్రమ వ్యాపారంతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండి పడుతోంది. అధికారులు, నేతల అండదండలతో మైనింగ్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఈ చీకటి దందాలో ఎస్ఆర్పురం, జీడీ నెల్లూరు, చిత్తూరు, గుడిపాల, యాదమరి మండలాలకు చెందిన టీడీపీ నాయకులు ఉన్నారని తెలిసింది. ఇప్పటి వరకు 2.5 లక్షల టన్నుల గ్రానైట్ ను ఈ విధంగా అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించారని విచారణలో వెల్లడైంది. దీని విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. మరోవైపు వెదురుకుప్పంలో లారీని సీజ్ చేసిన అధికారులకు మైనింగ్ మాఫియా నుంచి బెదిరింపులొస్తున్నాయి. లారీతో పాటుగా స్వాధీనం చేసుకున్న రికార్డు కూడా ఇచ్చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. అధికారులు మైనింగ్ కార్యాలయం వైపు రాకుండా అధికార పార్టీ నాయకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. తమ అక్రమ దందాలకు అడ్డుగా ఉన్న అధికారులను పక్కకి తప్పించేందుకు పార్టీ అధినేత వద్ద పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉన్నతాధికారులతో కింది స్థాయి సిబ్బందికి చెప్పించి కేసులు లేకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.